నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నది. వేలు కాదు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా ఖర్చులు మాత్రం తగ్గడం లేదు. ఇలాంటి సమయంలో మేమున్నామంటూ ఇద్దరు దంపతులు ముందుకు వచ్చారు. ఖర్చు తక్కువ అయ్యేలా సిమెంట్ ఇటుకల్ని పరిచయం చేశారు. ఎలాంటి స్వార్థం లేకుండా దానికి సంబంధించిన పేటెంట్లపై రాయల్టీని జాతికి అంకితం ఇచ్చారు ఆదర్శ జంట. అనుకున్నది సాధించడానికి వాళ్ళు చేసిన పోరాటం చిన్నదేమీ కాదు. విజయనగరంలో దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన వారు నాటేరి కాళిదాసు. అక్కడి ఎంఆర్ కాలేజీలో డిగ్రీ చేశారు. ఆ కాలేజీ ప్రిన్సిపల్ గారమ్మాయే భానుమతి. చిన్ననాటి స్నేహితురాలే. పెద్దయ్యే నాటికి ప్రియసఖిగా మారింది. పెద్దల ఆమోదంతో వారి బంధం పెళ్లి పిటరెక్కింది. అయితే ఇద్దరికీ శాస్త్ర రంగంలో ఏదో సాధించాలనే తపన, తీరని పరిశోధనాశక్తి. దాంతో పెళ్లి రోజే ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. పిల్లలు వద్దనుకున్నారు. ఇరువైపులా పెద్దలు ఎన్నో అభ్యంతరాలు చెప్పినా వినలేదు. సమయాన్ని, శక్తిని తాము నమ్మిన టెక్నాలజీ అభివృద్ధి వైపే మళ్లించారు. ఫస్ట్గా ఫోకస్ మాత్రం ఎరువుల కంపెనీలపైన పడింది. రైతులకు కావాల్సిన ఎరువుల్ని తయారు చేసే క్రమంలో వృధా రసాయనంగా జిప్సం పోగవుతుండేది. ఫ్యాక్టరీలో పోగవుతున్న ఆ ఫాస్ఫో జిప్సంతో పర్యావరణానికి తీవ్ర ముప్పని తెలుసుకున్నారు దంపతులు. దాన్ని ఉపయోగించి కొత్త రకం ఇటుకలు తయారు చేయాలని సంకల్పించారు. అటు పర్యావరణ హానిని అడ్డుకోవడంతో పాటు మామూలు ఇటుక కన్నా తక్కువ ధరకే అందించవచ్చని భావించారు. కానీ అందుకు తగ్గ ల్యాబ్ వారికి లేదు. ఎంతో కష్టం పైన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళని ఒప్పించి అక్కడి కెమిస్ట్రీ ల్యాబ్ ఖాళీగా ఉన్నప్పుడు వాడుకోవడానికి అనుమతి తీసుకున్నారు. ల్యాబ్ దొరికిన ప్రతిసారి అక్కడే రేయింబగళ్ళు శ్రమించారు. ఎన్నో కాంబినేషన్లతో ప్రయోగాలు చేసి ఓ ప్రాసెస్ని సిద్ధం చేశారు. దాన్ని ప్రాక్టికల్గా పరీక్షించాలంటే ఓ ఫ్యాక్టరీ కావాలి. దాంతో 3.5 లక్షలు అప్పు తీసుకుని ఓ కంపెనీని స్థాపించారు. కానీ ఇటుకలకి కావాల్సిన ముడి పదార్థాన్ని తయారు చేసే క్రమంలో విడుదలయ్యే వేడిని అంచనా వేయలేకపోయారు. దాంతో 24 టన్నుల దాకా రావాల్సిన ముడి పదార్థం 3 టన్నులే వచ్చింది. పెట్టుబడి మొత్తం పోయింది. అప్పు మిగిలింది. జిప్సంకి సంబంధించి పరిశోధన చేస్తున్నప్పుడే ఆ వివరాలని సాల్జిటర్ అనే జర్మన్ కంపెనీతో పంచుకున్నారు కాళిదాసు. వాళ్ళ సొంత కంపెనీ ఫెయిల్ అయిన సమయంలోనే జర్మనీ వాళ్ళు ఈ దంపతుల్ని వెతుక్కుంటూ విజయనగరం వచ్చారు. ప్రయోగం ఫెయిల్యూర్ కాదు. ఆలోచనకి తగ్గ పెద్ద స్థాయి వసతులు, వనరులు లేక అలా అయిందని, అన్నీ సమకూరుస్తామని హామీ ఇచ్చారు. 1988లో ఆ పరిశోధనలు ఓ కొలిక్కి వచ్చాయి. అప్పుడే వాళ్ళ దృష్టి థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి వచ్చే వృధా రసాయనమైన ఫ్లై యాష్ పైన పడింది. అది కూడా ఇటుకల తయారీకి బాగా ఉపయోగపడుతుందని నమ్మి పరిశోధనలు స్టార్ట్ చేశారు. కేవలం ఏడాదిలోనే ఫ్లై యాష్ లైమ్ జిప్సం అన్న టెక్నాలజీని ఆవిష్కరించారు. దాంతో అతి తక్కువ సమయంలోనే దృఢమైన ఇటుకల్ని తయారు చేసి చూపించారు. అక్కడితో ఆగలేదు. సిమెంట్ అవసరం లేని ప్రత్యేక కాంక్రీట్ని తయారు చేశారు. వాటిని తీసుకొని దంపతులిద్దరూ జాతీయ అంతర్జాతీయ సెమినార్లకు వెళ్తుంటే సొంత ఇంటినైతే వీటితో నిర్మిస్తారా అని అడిగేవారట. దాన్నో సవాలుగా తీసుకొని 1991లో విశాఖలోని షీలానగర్లో సిమెంట్ వాడకుండా తమ కాంక్రీటుతోనూ ఇటుకలతోనూ ఇల్లు కట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ ఇంటికి ఫాల్జీ మ్యాన్షన్ అనే పేరు పెట్టారు. అంతేకాదు తమ సాంకేతికత సామాన్యులకి ఉపయోగపడాలని తమ పేటెంట్కి రాయల్టీ తీసుకోకుండా జాతికి అంకితం చేశారు. దీని ఆధారంగా 30,000 ఇటుకల పరిశ్రమలు పుట్టుకొచ్చేశాయి.